అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కుటుంబ కలహాలతో ఉరివేసుకొని మహిళా కానిస్టేబుల్ లక్ష్మి ఆత్మహత్య. టైల్స్ కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. యువ నాయకులు జునైద్ అక్బరీ హామీ. 10వ తరగతి ఫలితాలలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన మదనపల్లి విద్యార్థులను అభినందించిన పాఠశాలల యాజమాన్యం. ఉగ్ర దాడిలో ప్రజలు మృతి చెందడం హృదయ విదారకం. మదనపల్లిలో కొవ్వొత్తులతో ఘన నివాళి అర్పించిన కూటమి పార్టీల నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణం PPR కళ్యాణ మండపం నందు గురువారం మదనపల్లి టైల్స్ కార్మికుల అసోసియేషన్ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఎమ్మెల్యే తనయుడు జునైద్ అక్బరీ హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టైల్స్ కార్మికుల అసోసియేషన్ మొట్టమొదటి సమావేశం నేడు నిర్వహిస్తున్న సందర్భంగా కార్మిక నాయకుల ఆహ్వానం మేరకు అసోసియేషన్ సమావేశానికి హాజరవడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. కార్మికుల ఎదుర్కొంటున్న కష్టాలను తెలుగుదేశం ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు ఎమ్మెల్యేకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్, భవన కార్మికుల అసోసియేషన్ నాయకులు మేస్త్రి శ్రీనివాసులు, పెద్ద సంఖ్యలో టైల్స్ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఆసుపత్రి కమిటీ సభ్యులు, వైద్యులు సమన్వయంతో ఆసుపత్రి అభివృద్ధికి, వైద్యం కోసం వచ్చే రోగులకు నాణ్యమైన సేవలు అందించేలా కృషి చేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. వారికి టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి వైద్యుల సిబ్బంది ఘన స్వాగతం పలికారు. నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులచే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. ఆసుపత్రి సీనియర్ వైద్యులు ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసి ఆసుపత్రి అభివృద్ధికి, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని, ఎంతో సుదూర ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు సహృదయంతో వైద్యం అందించి మన ప్రాంతానికి మంచి పేరు తేవాలని వారు ఆకాంక్షించారు. నిజంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల లక్ష్యంతో పనిచేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో DSCకి సంబంధించిన ఉచిత కోచింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా వచ్చే నెలలో సుమారు 16,450 DSC పోస్టులకు, టీచర్ పోస్టులకు పరీక్ష పెట్టడం జరుగుతూ ఉంది. ప్రజలంతా ఒకసారి గమనించాల. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే గ్రామసీమల్లో ఒక 50 కుటుంబాలకు ఒక పాలేరుగా నియమించి కేవలం 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర ఊడిగం చేసుకొని వైసీపీ పార్టీ ఏజెంట్లుగా ఆ రోజు వాళ్ళ కష్టాలు చూపించి సుమారుగా రాష్ట్రంలో ఉన్న 2.5 లక్షల మంది యువతను పెడదారిని పట్టించిన ప్రభుత్వం అదైతే, ఈరోజు గర్వంగా రాష్ట్రంలో DSC ద్వారా సెలెక్ట్ అయ్యే టీచర్లకు గౌరవ వేతనంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారికి జీతం వస్తుందో పర్మనెంట్ ఉద్యోగం కల్పిస్తూ ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాగే ఈ ప్రభుత్వాన్ని ఆదరించిన మీ అందరి రుణం తీర్చుకొని ఈ ప్రభుత్వం వచ్చే 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. చిత్తూరు జిల్లా, ఉమ్మడి కడప జిల్లాలో ఈ సంవత్సరం వడగాలుల వల్ల చౌడేపల్లి మండలం గోసలకూరపల్లిలో కుటుంబ కలహాలతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్ లక్ష్మి. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మి కుటుంబ కలహాల నేపథ్యంలో బుధవారం రాత్రి బలవన్ మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న చౌడేపల్లి SI పోలీసుల దర్యాప్తులో తెలియనున్న పూర్తి వివరాలు.
నేడు విడుదలైన 10వ తరగతి ఫలితాలలో మదనపల్లి విజయభారతి విద్యా సంస్థలకు చెందిన ఇద్దరు విద్యార్థులు 596 మార్కులు సాధించి టౌన్ లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 595 మార్కులు ఒక విద్యార్థికి, 592 మార్కులు ఒక విద్యార్థికి, 591 మార్కులు మరో విద్యార్థి సాధించి విజయభారతి విజయ పరంపర కొనసాగించారు. సెవెన్ హిల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు పాస్ అయిన విద్యార్థులకు కరస్పాండెంట్ రఘునాథ్ రెడ్డి అభినందనలు తెలిపారు. అభ్యుదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ప్రథమ స్థానం మార్కులు సాధించిన విద్యార్థికి స్కూల్ ఫీజుతో పాటు మరో 10,000 రూపాయలు అదనంగా బహుమతిగా అందజేయడం జరుగుతుందని ప్రిన్సిపల్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. విజయభారతి పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విజయభారతి విద్యార్థులను కరస్పాండెంట్ సేతు అధ్యాపక సిబ్బంది మిఠాయిలు తినిపించి అభినందించారు. In 10th class, the result has been announced today. Our students got state rank. Two students by name Manogna and Reddy Sudeep. They secured 596 each out of 600. Sanmukha Priya, she secured 595, and other students 592, 591, 590 plus so many state ranks they have achieved. More than 500 marks. The secured students is 103 students. Really, it's a wonderful achievement from the students. 103 students secured more than 500 marks. 590 plus 7 marks. And 100 marks in mathematics, social studies, Telugu, English, mathematics, except Hindi. All subjects they secured more than, secured 100 marks. The highest mark in every subject. And totally, the result is very much satisfied. And among the 6,20,000 students, our students stood third place in the state. I congratulate all the students and all the parents and all my teachers for their effort, particularly Manogna and Reddy Sudeep and Sanmukha Priya and other students. They worked very hard. I know their ability and the talent right from the beginning. I have been analyzing their performances and finally they proved. I congratulate once again all the students and parents and the teachers and every one of them who worked for getting these good results. Thank you very much. ఈరోజు ప్రకటించిన ఫలితాల్లో మనం అందరూ ఊహించిన విధంగానే మన విజయభారతి పాఠశాల నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఇద్దరు విద్యార్థులు రావడం, అదేవిధంగా మంచి ర్యాంకులతో ఇంతమంది మంచి ర్యాంకులతో మంచి మార్కులతో పాస్ కావడం మన మదనపల్లి చరిత్రలో మరోసారి విజయభారతి స్కూల్ నిరూపించుకునింది. ఈ ఫలితాలు రావడానికి కారకులైన మన సేతు సార్ గారికి, మిగతా ఈ యొక్క పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఈ మార్కులు సాధించిన విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన విజయభారతి స్కూలు విజయకేతనం విద్యార్థులు ఎగరవేయగలిగారు. దీనికి మన విజయ్ సేతు సార్ గారి కష్టఫల అన్నట్టుగా ఆయన క్రమశిక్షణే ఈ విద్యార్థుల విజయబాటకు నిజమని చెప్పి మేము భావిస్తున్నాం. అలాగే ఇంత ఘన విజయాన్ని తీసుకొచ్చినటువంటి విజయభారతి స్కూలు పిల్లలకు కానీ యాజమాన్యానికి కానీ మరి ఉపాధ్యాయులకు కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. I am grateful to secure 596 marks out of 600. This is only possible because of our teachers' guidance, our principals' support and our parents' encouragement. I am very happy to get these marks. Thank you. I secured 595 out of 600. I am very grateful for this. Without our teachers and without our principals here, without our parents, this couldn't be possible. Thank you. I'm a student of Abhyudaya. My name is T. Joseph Rajkumar. I got a score of 591. It's totally from school. They motivated me very well and they gave me a good education. They helped me to score this much score and I'm feeling very happy about it. Sir,
correspondent of Abhyudaya English Medium School. I'm very happy. My child Joseph scored 591 in 10th class SSC examination. I'm very happy for that. I'm glad. It's all the efforts of Joseph and the school management, the teachers. I thank all the teachers who helped us and the parents also who supported us and the child who was with us, listening, obeying, following our advice. I once again congratulate Joseph for his result. Thank you very much. Thank you. ఈ దినం ఉదయాన్నే 10 గంటలకు విడుదల చేసినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో సెవెన్ హిల్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ద్వారా ఇక్కడ ఉత్తీర్ణులైనటువంటి మా విద్యార్థులు 500 పైన వచ్చినటువంటి కొంతమంది విద్యార్థులు రావడం జరిగింది. మిగిలిన వాళ్ళంతా గ్రామీణ ప్రాంతాల్లో దూర ప్రాంతాల్లో ఉండడం వల్ల రాలేకపోయారు. ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా ఒక నిబద్ధతతో ప్రణాళికబద్ధంగా చదివి గ్రామీణ చిన్న సన్నకారు రైతు బిడ్డలందరూ కూడా మా స్కూల్లో చేరి చదివి కష్టపడి మంచి ఫలితాలను సాధించినందుకు మేము సంతృప్తికరంగా ఉన్నాం. ఇక్కడ మా విద్యార్థులే కాదు టీచర్ యొక్క కృషి వల్ల కూడా మా పేద విద్యార్థులు తక్కువ ఫీజులతో ఉన్నతమైనటువంటి శిఖరాలు కోవాలనే ఉద్దేశంతో మా స్కూల్లో చేరి ఉత్తీర్ణ సాధించినటువంటి విషయాల్లో హర్షవర్ధన్ అబ్బాయి 563 మార్కులు, అలాగే 549 మార్కులు అస్రఫ్, 548 మార్కులు విజయ్ కుమార్, అలాగే 522 మార్కులతో సాదిక్. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులు మృతి చెందిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేస్తూ మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని బుధవారం రాత్రి మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లెలో టమోటా మార్కెట్ యార్డు వద్ద మార్కెట్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు అధ్యక్షతన మదనపల్లి జనసేన పార్టీ రాయలసీమ జిల్లాల కో కన్వీనర్ గంగరపు రామదాస్ చౌదరి, చిత్తూరు జిల్లాల ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ కార్యక్రమం చేసి మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యావత్ భారతదేశం ప్రజలు కులాలకు మతాలకు అతీతంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భారతీయులందరూ మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన సైనికులందరికీ ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలన్నారు. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ క్షతగాత్రులు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, కంచర్ల చింటూ, జిల్లా జాయింట్ సెక్రటరీ సనావుల్లా, మదనపల్లి రూరల్ అధ్యక్షులు గ్రానిట్ బాబు, రాజారెడ్డి, టౌన్ ఉపాధ్యక్షులు పురం నగేష్, టౌన్ సెక్రటరీ కోల నాగవేణి, టౌన్ సెక్రటరీ పద్మావతి, షేక్ ఫజీల్, టౌన్ జనరల్ సెక్రటరీ వరికొల్ల నాగరాజు, గంగులప్ప తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 28 నుండి జూన్ 6, 2025 వరకు ప్రధాన శాఖ గ్రంథాలయం నందు ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారిని ఆర్ వసంతకుమారి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు తరగతులు ఉంటాయన్నారు. ముఖ్యంగా స్పోకెన్ ఇంగ్లీష్, మానవతా విలువలు, యోగా, చిత్రలేఖనం తదితర అంశాలపై అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. వేసవి సెలవులను విద్యార్థులు వృధా చేసుకోకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించి వేసవి శిక్షణ తరగతులకు పంపాలని కోరారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు గ్రంథాలయ కార్యాలయాన్ని మరియు 9441527822 అనే మొబైల్ నంబర్ కు సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని పట్టణంలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. నేడు విడుదలైన 10వ తరగతి ఫలితాలలో మదనపల్లి విజయభారతి విద్యా సంస్థలకు చెందిన ఇద్దరు విద్యార్థులు 596 మార్కులు సాధించి టౌన్ లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 595 మార్కులు ఒక విద్యార్థికి, 592 మార్కులు ఒక విద్యార్థికి, 591 మార్కులు మరో విద్యార్థి సాధించి విజయభారతి విజయ పరంపర కొనసాగించారు. సెవెన్ హిల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు పాస్ అయిన విద్యార్థులకు కరస్పాండెంట్ రఘునాథ్ రెడ్డి అభినందనలు తెలిపారు. అభ్యుదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ప్రథమ స్థానం మార్కులు సాధించిన విద్యార్థికి స్కూల్ ఫీజుతో పాటు మరో 10,000 రూపాయలు అదనంగా బహుమతిగా అందజేయడం జరుగుతుందని ప్రిన్సిపల్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. విజయభారతి పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విజయభారతి విద్యార్థులను కరస్పాండెంట్ సేతు, అధ్యాపక సిబ్బంది మిఠాయిలు తినిపించి అభినందించారు.
మదనపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం, ఫుడ్ బ్యాంక్, శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్, బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లికి చెందిన రియాజ్ అలీ మరియు సల్మా దంపతుల కుమార్తె నైనా తస్నీన్ హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేశాలు దానం చేసి ఆదర్శంగా నిలిచింది. కేశాలు దానం చేసిన నైనా తస్నీన్ కు ప్రశంస పత్రంతో పాటు పూల మొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ కేశాల దానంలో ఇప్పటికీ 71 మంది కేశాలు దానం చేశారని, కేశాలు దానం చేస్తున్న మహిళలు, చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని, క్యాన్సర్ బాధితులకు తమ సంస్థ ఉచితంగా విగ్గులు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. One of the reasons I wanted to join Helping Minds was because of their great initiative to serving the people, and one of those people that are helping to help out others is Naina, and it is a great initiative that's taken by Helping Minds Society and even her, considering the fact that she's a child. So all the wigs, all the hair that's donated by Naina and other people who are donating, it is used for making wigs for cancer patients because they go through lots of anxiety and depression when they are getting treatment, right? So it is a very great initiative made for them. It is very helpful, and in a way it's also very nurturing by showing them support, by showing them that there are people who actually care for them. So everybody, there deserves a round of applause. అందరికి నమస్కారం. క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చిందించడానికి గత 2 ఏళ్ల క్రితం హెల్పింగ్ మైండ్స్ మొదలుపెట్టినటువంటి కేశాల దానంలో చిన్నారులు, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే అందంలో సగభాగం దానం చేస్తున్నటువంటి చిన్నారులు, మహిళలు వారి యొక్క గొప్ప మనసుకి హెల్పింగ్ మైండ్స్ నుంచి ఒక సాల్యూట్ తెలియజేస్తూ, ఇక్కడ క్యాన్సర్ బాధితులు ఏమంటే 4వ స్టేజ్లో హెయిర్ లాస్ అయిపోవడం, ఆత్మహత్యలకు పాల్పడే సంగతులు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఆత్మహత్యలకు అడ్డుకొట్ట వేయాలని చెప్పి ఒక చిరు ప్రయత్నంగా హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తూ ఈ కేశాల దానం మొదలుపెట్టింది. మదనపల్లికి చెందినటువంటి రియాజ్ అలీ, సల్మా గారుల ముగ్గుల కుమార్తె నైనా తస్నీన్ తను చదువుతుంది 5వ తరగతే, కానీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 71వ కేశాల దాతగా నమోదైంది నైనా తస్నీన్. హెల్పింగ్ మైండ్స్ నుంచి తనకి బంగారు భవిష్యత్తు ఉండాలని మనసారా. మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు MBA మరియు MCA 2వ సంవత్సరం చదువుతున్న 19 మంది విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ కోసం జాతీయ స్కాలర్షిప్ ను ప్రదానం చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. 2వ సంవత్సరం MBA చదువుతున్న 3 విద్యార్థులకు ఒక్కొక్కరికి 1,50,000 రూపాయలు మరియు MCA చదువుతున్న 13 మందికి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు మరియు 3 విద్యార్థులకు ఒక్కొక్కరికి 1,50,000 రూపాయలు అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. దీని మొత్తం 49,50,000 రూపాయలుగా అందజేసినట్లు ఆయన అన్నారు. ఈ స్కాలర్షిప్ ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి మరియు వారి కెరీర్లలో రాణించడానికి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లు అందజేసినట్లు ఆయన అన్నారు. స్కాలర్షిప్లు పొందిన విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథల్లా, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ సమీనా మౌలాలి, అధ్యాపకులు మరియు సిబ్బంది అభినందనలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.